హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రండి మరి దేవుని మాటలు విందాం. దేవుని మాటలు దేవుని మాటలు దేవుని మాటలు ఎన్నిసార్లు వెళ్ళాలండి అంటారా? రోజు వినాలి. రోజు తింటున్నాం కదండి. రోజు తినటానికి తాగడానికి ఎంతో సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నాం. మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన దేవుని మాటలు మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని ప్రభు చెప్పాడు కదా. అందుకనే మన పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మమ్మల్ని బతికింపజేస్తున్నవి, మాకు జ్ఞానోదయాన్ని కలుగు చేస్తున్నవి, మాకెంతో అవసరమైనవిగా మమ్మల్ని బలపరుచునవిగా ఉన్నందుకే వందనములు. మరొకసారి మాతో మాట్లాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, బైబిల్లోని మాటలు దేవుని మాటలే. దేవుని మాటలే ఏంటండి? ఒకసారి సామెతల గ్రంథం, బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ పట్టుకొని ఉంటున్నారా? బైబిల్లో ఉన్న వచనాలను గమనిస్తున్నారా? ఎక్కువగా నేను రెఫరెన్స్లు చెప్పడం లేదు, కానీ మరి మీరు వాటిని నోట్ చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ధ్యానం మాత్రమే. మీకు కొంచెం అలాగా హింట్ ఇచ్చేస్తే మీరు ఆ మాట సారాన్ని, ఆ వాక్య సారాన్ని, ఆ సత్యాన్ని దినమంతా ధ్యానిస్తే అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. యేసు ప్రభువుకు మరొక పేరు జ్ఞానం. ఆయన పలుకులు జ్ఞానయుక్తములు. ఆయన మాటలు వినిపించబడుతున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియాలో దేవుని మాటలు ఎంతగా వినపడుతున్నాయో చూడండి. టీవీల్లో ఒకప్పుడు దేవుని వాక్యానికి అవకాశం ఉండేది కాదు. అలాంటిది ఇవాళ ఎన్నో టీవీ ఛానల్స్ ద్వారా దేవుని మాటలు వినబడుతున్నాయి. ఎన్నో సభలలో వినబడుతున్నాయి, సోషల్ మీడియాలో వినబడుతున్నాయి, చర్చెస్లో వినబడుతున్నాయి. ప్రతి వారికి అందాలి సువార్త. సువార్తను ప్రకటించడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి జ్ఞానోదయాన్ని కలుగజేసేవి, హృదయాన్ని స్పందింపచేసేవి, నిత్య జీవితానికి అవసరమైన మాటలు దేవుని మాటలు. ఒట్టొట్టి మాటలు కాదు, కబుర్లు కాదు, కథలు కాదు, బతికింపజేసే దేవుని మాటలు. అందుకే ప్రతిరోజు దేవుని మాటలు వినండి, చదవండి, పఠించండి. మీరు గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఆయన మాటలన్నీ జ్ఞానయుక్తమైనవి. 4వ వచనంలో, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా స్వరము వినిపించుచున్నాను. మానవుల కొరకే దేవుడు తన మాటలను ఇస్తున్నాడు. అసలు మానవులే మాట్లాడుకోగలరు మానవులు మాత్రమే. ఎంత మాటల వలన ఎంత ఎక్స్ప్రెషన్స్ మనం చేయగలము, ఎంత చక్కగా మనం ప్రేమను వ్యక్తపరచగలము, సత్యాన్ని వివరించగలము, సంభాషించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోగలము, భారాన్ని పంచుకోగలము, బాధ్యతలు నెరవేర్చగలము. ఇది గమనిస్తేనండి, మాట్లాడుకోవటం లేదు ఇవాళ మనుషులు. అదో ఆ యొక్క వాట్సాప్ మెసేజ్లు, ఎస్ఎంఎస్ఎస్ ద్వారా మాట్లాడుకుంటారట, లేకపోతే వాట్సాప్ మెసేజెస్ ద్వారా మాట్లాడుకుంటారట. అంటే ఈ వన్ వే అయిపోయింది అది. మాటలు మనకి ఆదరణ కలుగు చేస్తాయి. మమ్మీ అని నీవు టైప్ చేసిన దానికి, మమ్మీ అని నువ్వు పిలిచిన దానికి, మీ మమ్మీని అడగండి, చాలా తేడా ఉంటుంది. నీ భార్యను పలకరించిన స్వరానికి, నీవు ఊరికే టైప్ చేసి పంపిన మెసేజ్కి చాలా ఉంటుంది. ఏదో గుడ్డిలో మెల్లని అది బెటర్ అనుకోండి. కొంతమంది అది కూడా చేయరు. కొంతమంది ఒకే ఇంట్లో ఉన్న మాట్లాడుకోవడానికి మాకు టైం ఎక్కడ ఉందండి అనేవారిగానే ఉంటున్నారు. మాటలు నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సులభమేనండి. కానీ మన గుండె నిండా దేవుని మాటలుంటే మన నోటిలో ఆయన మాట ఉంటుంది. మన మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే ముందు నింపుకోవాలి గుండెని. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది.
మన గుండె నిండా చెత్త మాటలు పెట్టుకుంటే పొద్దున్నుంచి చెత్త పాటలు వింటూ ఘర్షణలతో, గొడవలతో, బూతులతో మన హృదయాన్ని నింపుకుంటే మనం నోరు తెరిస్తే అదే వస్తుంది. ముందు దేవుని మాటలతో నీ గుండె నింపుకో. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితము ఆయనకు మహిమను తెచ్చేదిగా మారుతుంది. మానవులారా, మీకే ప్రకటిస్తున్నాను, నా కంఠస్వరం వినిపిస్తున్నాను, జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైంది తెలుసుకోండి. దేవుని మాటలు మనకు జ్ఞానాన్ని కలుగజేస్తాయి, మనకు విచక్షణ జ్ఞానాన్ని కలుగజేస్తాయి. దేవుని మాటలు మనల్ని స్ఫూర్తి కలిగిన వారిగా చేస్తాయి. మనల్ని మోసపోయే వారిగా లేకుండా, ఆయన మాటల సత్యాన్ని విన్నప్పుడు మరొక అబద్ధం చెప్పినా ఎవరైనా ఇది సత్యము అని నువ్వు తెలుసుకున్నప్పుడు అబద్ధాలు ఏంటని నువ్వు ఏరి పాడేయక్కర్లేకుండానే, వెతకక్కర్లేకుండానే వాటిని తెలుసుకోగలుగుతావు. ఈ లోకమంతా అబద్ధమేనండి. లోకంలో మనుషులందరూ అబద్ధాలతో నిండిపోయి ఉన్నారు. మీరే చెప్పండి, ఎన్నిసార్లు మీరు మనుషుల మాటలు విని మోసపోయారు? ఎంతో ప్రేమ ఉన్నట్టు వలకబోస్తూ మాట్లాడి, ఎంతో నీ మీద అక్కర ఉన్నట్టుగా మాట్లాడి నీకు ద్రోహం చేసిన వాళ్ళు, నీకు హాని చేసిన వాళ్ళు, నిన్ను దోచుకున్న వాళ్ళు, నీకు మాటిచ్చి దాన్ని నెరవేర్చకుండా ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు మీ జీవితాల్లో లేరా? నిజమండి. దేవుని మాటలు మనకి బతకనిస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, జాగ్రత్త పడేటట్టు చేస్తాయి. ఒట్టి మాటలు కావు, అవి సత్యమైన మాటలు. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించు చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖతైనను కుడిలతైనను లేదు. చెప్పగలరా? మనం చెప్పగలమా ఈ రీతిగా? నా మాటలు సత్యమైనవి, యథార్థమైనవి, దుష్టత్వం లేవు నా మాటల్లో, పాపము లేదు నా మాటల్లో, మూర్ఖత లేదు నా మాటల్లో, కుటిలత లేదు, కుయుక్తి లేదు నా మాటల్లో. బాబా, కొంతమంది మాట్లాడుతుంటే అన్ని మాటలు కుయుక్తితో మాట్లాడతారు, మోసాలతో మాట్లాడతారు, యథార్థత ఉండదు. చెప్పేది నిజంగా దే డోంట్ మీన్ వాట్ దే సే. వాళ్ళు చెప్పేదాన్ని గురించి నేను ఇది చెప్తున్నానే అనే ఆలోచన ఉండదు, ఇది చెయ్యాలి అనే ఆలోచన ఉండదు. మనం అలా ఉండకూడదండి. దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకుంటే మన మాటలు యథార్థమైనవిగా ఉంటాయి. అబద్ధం ఆడుతాను నాకు రాదని ఎవరైనా చెప్పగలరా? ఈ రోజుల్లో అబద్ధం ఆడను నేను అని చెప్పగలరా? దేవుని సత్యాన్ని కలిగిన వారు, దేవుని మాటలు వినేవారు అబద్ధాన్ని చెప్పలేడు. లోక పాపమును తన నోటితో ఉచ్చరించలేడు కనీసం. దుష్టత్వము, కుయుక్తి, కుటిలత్వము, ఇవన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని పాదాల దగ్గర కనిపెట్టాలి, ఆయన పాదముల యొద్ద కనిపెట్టాలి. అక్కడే చూడండి 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుచుకొని, నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని, నా ఉపదేశములను వినువారు ధన్యులు. రోజు ఇలా దేవుని మాటలతో దినచర్య ప్రారంభిస్తున్న మనం ఎంతో ధన్యులం. ఈ రోజంతా మన నోటి మాటలు, మన హృదయ ఆలోచనలు దేవునికి అంగీకారంగా ఉండనట్లుగా ముందుగానే మనం మెలకువపడి సిద్ధపడడానికి, ప్రార్థించుకోవడానికి, దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకొని మనం మాట్లాడే మాటలన్నీ వాక్యానుసారమైనవిగా, యథార్థమైనవిగా, నీతి గలవిగా, కుయుక్తి లేనివిగా, కుటిలత్వం లేనివిగా మనం మాటలాడుటకు, ఆయన సాక్షులుగా బ్రతుకుటకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. అవునండి. ఒక్కసారి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములు, 5వ వచనం, 6వ వచనములు, 6వ వచనములు,
ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిది గలదిగాను కృపాసహితమైనదిగాను ఉండనియండి. ఈ ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలను. కొంతమంది మన చేత మాట్లాడిస్తుంటారండి. మన కోపం పుట్టించి ఆ కోపం మాటలు రికార్డ్ చేసి వాళ్ళకి గందరగోళం చేసేవాళ్ళు, మనల్ని చిర్రెత్తించి ఆ చిరాకులో మాట్లాడిన మాటలను పట్టుకొని మళ్ళీ నీ మీద నేరాలు మోపేవారు, నిన్ను ఇరకాటంలో పెట్టి ఇబ్బంది పెట్టేవారుగా అనేకులు ఉంటుంటారు. అందుకనే మనం దేవుని జ్ఞానాన్ని పొందితే ఏ మాట ఎవరి దగ్గర మాట్లాడాలి, ఏ మాట ఎవరి దగ్గర మాట్లాడక్కర్లేదు. కొన్ని విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. అర్థం కావు వాళ్ళకి, వాళ్ళు పెడార్థాలు తీస్తారు వాటికి. అవి ఎవరితో ఎప్పుడు ఎక్కడ చెప్పాలో అప్పుడే అవి తెలియజేస్తారు. యేసుప్రభు కూడా పబ్లిక్గా ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆయన అందరికీ అవసరమైనవి మాత్రమే చెప్పాడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత శిష్యులు అడిగినప్పుడు వాడు కాబోయే దైవజనులు, అపోస్తలులు ఆత్మలను పట్టే జాలరులుగా చేస్తారని ప్రభు చెప్పిన వారు కనుక వారికి ఆ సందర్భాల వివరాలను, ఆ సత్యాలను వారికి ప్రత్యేకంగా వివరించేవాడు. మనం ఎవరికేది చెప్పొద్దంటామో అదే వాళ్ళకి చెప్తే ఎట్లా అండి? ఒక యజమాని ఊరికెళ్తూ తన పని వానికి తాళం చేయించి, రే అవసరమైతే ఒకవేళ తాళం తీయమని చెప్తాను, ఈ తాళం నీకు ఇస్తున్నాను, ఈ తాళం నీకు ఇచ్చినట్లు ఎవరికి చెప్పక్కర్లేదు, నువ్వు ఈ ప్రదేశంలో పెట్టు, అక్కడ పెట్టారని ఎవరికి తెలియక్కర్లేదు అన్నాడట. ఎవరో ఈయన వెళ్ళిన తర్వాత ఒకడు ఆ మాట తెలుసుకొని వచ్చి ఆ తాళం ఎక్కడ అని అడిగితే మా అయ్యగారు చెప్పొద్దన్నారు కదా, అది నీకు తెలియక్కర్లేదన్నారు కదా, నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పను కదా, అని చెప్పొద్దన్నారు కదా, అదిగో అరలో పెట్టారని మీకు తెలియక్కర్లేదన్నారు కదా, నేను ఎందుకు చెప్తాను, అదిగో అక్కడ పెట్టాను, అది అక్కడ పెట్టారని చెప్పొద్దన్నాడు చెప్పేసాడటండి. ఏంటండి ఇదే కదా? చాలా జ్ఞానం లేకుండా దొంగోడికి కీ ఇస్తే ఏమవుద్దండి? దేవుని మాటలు జ్ఞానయుక్తమైనవి కనుక ఎక్కడ నోరు తెరవాలో అక్కడ తెరవాలి, ఎక్కడ నోరు మూసుకోవాలో అక్కడ మూసుకోవాలి. అనవసరమైన అబద్ధాలు చెప్పక్కర్లేదు, అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు, సముజాయిషి చెప్పుకోక్కర్లేదు. ఒకే మాట, నాకు తెలియదు, నేను చెప్పను, చెప్పేయండి, చెప్పొద్దన్న మాట చెప్పనని చెప్పేయండి, అంతే. దట్స్ ఆల్, అంతే కదండి. మీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితమైనవిగా ఉండాలి. మీ సంభాషణ రుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి. మీ మాట్లాడుతున్నట్టు బోరు కొట్టించకూడదండి, అవతలకి కోపం పుట్టించకూడదు. సరే, వాళ్ళు మన పట్ల ఎట్లా ఉంటారన్న సంగతి పక్కన పెట్టండి, మనం ఎట్లా ఉంటున్నాం ఇతరుల పట్ల? పొద్దున్న లేస్తే మన మాటలతో ఇతరులను బాధ పెడుతున్నామా, ఇతరులను కించపరుస్తున్నామా, ఇతరులను నిరుత్సాహపరుస్తున్నామా, ఇతరులను మోసగిస్తున్నామా, ఇతరులకు వేదన కలుగు చేస్తున్నామా? నీ మాటలు సరలేకపోతే నీ భక్తిని ఎవరు నమ్మరండి. మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితముగా అయినవిగా ఉండాలి. ప్రతి మనుషుడికి ఎలా ప్రత్యుత్తరం ఇచ్చారో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలి. రుచిగలదిగా ఉండాలి, సారం ఉండాలి, దాంట్లో సరైనటువంటి ప్రయోజనం ఉండాలి. నీ మాటలు అనవసరమైన మాటలు మనం మాట్లాడక్కర్లేదు, కృపాసహితమైనదిగా ఉండాలి. డోంట్ బి హార్ష్ విత్ ఎనీబడి. ఇతరులతో కఠినంగా ఉండకండి, ఇతరులతో సౌమ్యంగా ఉండండి, కృపాసహితంగా సంగీతాలతో గానాలతో ఒకరినొకరు దిద్దుకోమన్నాడు ప్రభు. మీ భార్యలను మీరు నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు.
భార్య లోబడాలి కదా అని చెప్పి ఆమెను ఊరికి ఇసుకించి నిష్ఠూర పెట్టవద్దు. మీ పిల్లల్ని వాళ్ళు మనసులు కృంగిపోయేటట్టుగా మీరు గద్దించొద్దు. వాళ్ళు కరెక్షన్ ఎంత తీసుకోగలరో అంత మట్టుకే. వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి కాదు కదా, వాడిని సరి చేయడానికి మనం మాట్లాడాలి. తల్లిదండ్రులు బిడ్డల పట్ల మాట్లాడే మాటలు బిడ్డలకి వాళ్ళ అభ్యంతరం అయిపోయి ఎంతోమంది బిడ్డలు దూరం చేసుకుంటున్నారు. బిడ్డలకు కురిగిపోయే అంతగా మనం చెప్పక్కర్లేదు. కృపతో మాట్లాడుతూ నేర్చుకో, ప్రేమతో మాట్లాడుతూ నేర్చుకో. మన మాటలు దేవుని మాటలుగా ఉంటే అవి గాయాలను మానుపుతాయండి. అవి సాతాను ప్రేరేపితమైతే అవి గాయాలు చేస్తాయి. కత్తి పోటు వంటి మాటలు పలుకు వారు కలరు అని బైబిల్ చెప్తుంది. యువతి కాలం ఒకసారి పరిశీలించుకో. ప్రభా, ఈ దినమంతటలో నా బ్రతుకంతటలో నా మాటల వలన ఇతరులు హృదయాలను గాయపరిచేవాడిగా కాక, గాయపడిన హృదయాలను మాన్పేవాడిగా, గాయాలు మాన్పే మాటలు కలిగిన వాడిగా, కృపాసహితమైన మాటలు నేను మాట్లాడినట్లు ప్రభువా, నీ మాటలతో నా గుండె నింపమని, నా హృదయాన్ని నింపమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా, మా జీవితాల్లో అనేక సార్లు మేము మాట్లాడిన మాటల వల్ల బంధములు తెగిపోవటము, ప్రేమ పోడవటము, జీవితములు నష్టపోవటం జరుగుతుంది. ప్రతి వారికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వడనో తెలుసుకున్నట్లుగా నీ దయగలిగిన మాటలు, యథార్థమైన మాటలు, నీతిగల మాటలు, ప్రయోజనకరమైన మాటలు నీ పరిశుద్ధ లేఖనమును చదువుతుండగా మా జీవితంలో ఆ రూపాంతర అనుభవాన్ని పొంది కృపాసహితమైన మాటలు మాట్లాడుటకు, రుచి కలిగిన మాటలు మాట్లాడుటకు, ప్రేమతో నింపబడిన మాటలు మాట్లాడుటకు, నశించిపోతున్న వారిని నీ కొరకు సంపాదించుటకు, అలసిన వారిని ఓరరించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడహిండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేస్తుండండి. మేము అన్ని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ దీపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి ఇవాళ బుధవారం కాబట్టి మధ్యవార ప్రార్థనా కూటాన్ని కల్వరి చర్చిలో నుంచి మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.